మహాభారతంలో అత్యంత రహస్యమైన మరియు అత్యంత చర్చకు గురైన విషయం గురించి మీకు తెలుసా? ఒకే స్త్రీ 5గురు భర్తలు. ఇది ధర్మమా లేక విధి ఆడిన వింత నాటకమా? ద్రౌపది 5గురు పాండవుల భార్యగా ఎందుకు మారింది? ద్రౌపది పూర్వజన్మలో నలయని అనే మహాప్రతివ్రత. ఆమె భర్త మౌద్గల్య మహర్షి తీవ్ర తపస్సు చేసే మహాత్ముడు. ఒకరోజు నలయని తన భర్తతో ఇలా కోరింది, నాకు సంపూర్ణమైన భర్త సుఖం కావాలి. మహర్షి ఆమె కోరికను నెరవేర్చాడు. కానీ నలయని మళ్ళీ మళ్ళీ కోరింది. ఒక్కసారి కాదు, 5 సార్లు. చివరికి మహర్షి అన్నాడు, నీవు 5 లక్షణాలున్న భర్తను కోరావు. ఒక మనిషిలో అన్ని లక్షణాలు ఉండవు అని మహర్షి అంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నీ కోరిక తదుపరి జన్మలో నెరవేరుతుంది. ఈ శాపమే నీకు వరం అని అంటాడు. 5గురు మహావీరులు నీ భర్తలవుతారు. ఆ 5 లక్షణాలు ఉన్నవారే పాండవులు. యుధిష్ఠిరుడు ధర్మం, భీముడు బలం, అర్జునుడు వీరత్వం, నకులుడు సౌందర్యం, సహదేవుని జ్ఞానం. ఈ 5గురు కలిసే ఒక సంపూర్ణ భర్త స్వరూపం. అగ్నిగుండం నుంచి జన్మించిన ద్రౌపది సాధారణ స్త్రీ కాదు. ఆమె జన్మే కౌరవ వంశ వినాశనానికి కారణం. ద్రౌపది 5గురికి భార్య కావడం కేవలం ఆచారం కాదు, అది పూర్వజన్మ తపస్సు ఫలితం, విధి నిర్ణయం. మహాభారతంలో ఏది యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటన ఒక గొప్ప ముగింపుకు దారితీస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.